గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్లే బీఆర్ఎస్ హయాంలో పలువురు విద్యార్థుల చావుకు కారణమైందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సదరు సంస్థపై విచారణ నివేదికను బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. గ్లోబరీనా అరాచకానికి బలైన కుటుంబాలకు తమ పార్టీ ఫండ్ నుంచి పరిహారం ఇవ్వాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆడే డ్రామాల్లో విద్యార్థులు భాగం కావద్దని మహేష్ గౌడ్ సూచించారు. కాబట్టి మీరు అడిగితే మా ప్రభుత్వం ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే గ్లోబరీనా సంస్థ పేర్లు మార్చుకొని మళ్ళీ విద్యార్థుల జీవితంలో ఆడుకుంటా ఉంది. కేటీఆర్ గారి ప్రమేయం దీంట్లో ఉంది అనేటువంటి మాట అనుమానానికి తావుతీస్తోంది. ఆ తర్వాత ఎన్ని రకాల లీక్లు అయినాయో మీ పాలనలో ప్రజలన్నీ కూడా మర్చిపోలే. లీక్ల పర్వం ఏ రకంగా సాగింది, వాటిపైన తూతు మంత్రంగా ఏ రకంగా విచారణ సాగాయి, అవన్నీ కూడా మరుగునెందుకున్నాయి. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్న కేటీఆర్ గారు వీటన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ విద్యార్థుల కోసం, ఆ నిరుద్యుల కోసం ధర్నా చేసే అర్హత మీకు ఎక్కడితే అడుగుతా ఉన్నాను. ఆనాడు మీ హయాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి క్షమాపణ చెప్పి అదే ధర్నా చౌక్ వద్ద ముక్కు నాలుగు రాసి ధర్నా చేస్తుంటే బాగుండేది. ఈ కుటుంబాలకి ఆ 1400 కోట్ల నుండి తలో 1 కోటి 2 కోట్లు ఇస్తే కొంతమేరకైనా వారి ఆత్మ శాంతిస్తుందని నా ఉద్దేశం.